జార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. భూ కుంభకోణానికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 7 గంటలకు పైగా విచారణ అనంతరం సోరెన్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అంతకుముందు సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేశారు. అయితే ఈడీ సమన్లపై హేమంత్ సోరెన్ జార్ఖండ్ హైకోర్టులో రెడ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. అయితే అటు సోరెన్ కూడా ఉదయం 10 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే సోరెన్ ను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరనున్నారు. సోరెన్ రాజీనామా, అరెస్టు తర్వాత తలెత్తిన పరిస్థితులపై ఇండియా కూటమి నాయకులు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమై చర్చించారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డిఎంకే నేత టిఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. సోరెన్ అరెస్టుకు నిరసనగా నేడు జార్ఖండ్ బంద్కు పిలుపునిచ్చారు జేఎంఎం నేతలు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది సోరెన్ని. అలాగే ఈడీ సమాలను సవాల్ చేస్తూ అటుకొట్టు హైకోర్టును కూడా ఆశ్రయించారు హేమంత్. అలాగే వారి కుటుంబ సభ్యుల్లో కొన్ని విభేదాలు కూడా బయటకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో మదవి భూకుంభకోణం సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు నిన్న రాత్రి జార్ఖండ్ సీఎం జేఎంఎం అధినేతను హేమంత్ సోరెన్ ను రాత్రి 9:30 గంటలకు ఈడీ అధికారులు ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. సో ఆయన దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. సో ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. సో కోర్టులో ఈడీ అధికారులు తనను కస్టడీ కావాలని ఈడీ అధికారులు అడిగే అవకాశం ఉంది. సో అరెస్ట్ కంటే ముందు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన మంత్రులతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ కి రాజీనామా చేశారు. సో అంతకుముందుకే కాంగ్రెస్ సంబంధించిన నేతలు, జార్ఖండ్ ముక్తి మోర్చా, జనతాదళ్ ఆర్జేడీకి సంబంధించిన నేతలంతా కలిసి సిఎల్పి లీడర్ ని ఎంచుకున్నారు. సో కొత్త ముఖ్యమంత్రిని ఎంచుకున్నారు. సో ఆయన ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత. సో ఆయన అంతా అనుకున్నట్లు మొదటగా ఆయన హతీమణి కల్పనను సీఎం చేస్తారని అంతా ఊహించారు. కానీ సో ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకగ్రీవంగా కొత్త ఏదైతే చంపన్ సోరెన్ ని ఎన్నుకున్నారు. సో ఆయన ఏకగ్రీవంగా 48 సీట్లతో 48 సీట్లు ఇప్పుడు అయితే జేఎంఎంకు మద్దతుగా ఉంది. మొత్తం 81 సీట్లు జార్ఖండ్ లో అసెంబ్లీలో ఉంటే అందులో 47 సీట్లు ఎమ్మెల్యేల మద్దతు ఉందని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చంపై సోరెన్ నిన్న గవర్నర్ కోరారు. సో ఈ రోజు లేదా రేపు అసెంబ్లీ ఏర్పాటు చేసి మద్దతు ఏదైతే 47 మంది మద్దతును గవర్నర్ కు చూపించే అవకాశం ఉంది. సో హేమంత్ సోరెన్ తర్వాత కల్పన ఆయన సతీమణి అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాకుండా సీనియర్ నేత అయినా అప్పటికే ప్రభుత్వంలో చాలా ఎక్స్పీరియన్స్ అయిన చంపై సోరెన్ ఏకగ్రీవంగా అక్కడ ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరిగింది. సో 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత అనేక ఆరోపణలు గతంలో కూడా చాలా సార్లు ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ కి నోటీసులు ఇచ్చారు. గత నెల 20 తారీఖున అనేక 7 గంటల పాటు ఆయన విచారించిన తర్వాత 27 తారీఖున ఏదైతే జార్ఖండ్ లో కూడా సుదీర్ఘంగా విచారించింది. తర్వాత ఢిల్లీలో విచారణకు ఉండాలంటూ ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడం, ఢిల్లీలో ఆయన ఇంట్లో సోదాలు చేస్తే 45 లక్షల క్యాష్, 2 BMW కార్లు, మిగతా నగలు దొరికినట్లు, భూమికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికినట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. సో ఆమె కీలక ఆధారాలు దొరికిన తర్వాతనే ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గతంలో దాదాపు జార్ఖండ్ మొత్తంగా 14 మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రతినిధులు అంతా అరెస్ట్ అయ్యారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడం ఇంత సంచలనం రేపింది. సో చాలా ఈ భూమికి కొనుగోలు వంశంలో మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. సో దీనిపైన ఇటు మరోపక్క దానిపైన ఏదైతే తన అరెస్ట్ అక్రమం అంటూ ఏదైతే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఆరోపణ చేశారు. సో హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఆయన కేసు నమోదు చేశారు.
వేధింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలంటూ సోరెన్ రాంచీలోని ఎస్టీ పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీస్ స్టేషన్ లో కొందరు సీనియర్ ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. సో ఢిల్లీలో తన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది, తనను వేధింపులకు గురి చేస్తుంది, తన సామాజిక వర్గాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు మానసిక వేదన ఉందంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సో మరి దానికి సంబంధించిన మన ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి రైట్ థ్యాంక్ యూ అశోక్.